ప్రస్తుతం ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ ప్రభుత్వ పైన నిందారోపణ చేయడం, దుష్ప్రచారం చేయడం, బట్టగాల్చి మీదేసేటువంటి కార్యక్రమం చేయడం సబబు కాదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజంగా మీరా మాట్లాడదంటారు మా గురించి. మీ కుటుంబంలోనే ఐక్యత లేదు. నీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఐక్యత లేదు. నీ సొంత చెల్లి ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేసి మీ బీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగినటువంటి అన్యాయం, ఆ 10 ఏళ్ల పాపపు దుర్భాగ్య పాలనలో నీ సభ్యులను క్షమించమని చెప్పినటువంటి సందర్భంలో ఇంకా మీ పాలన కావాలని ప్రజలు కోరుకుంటారని అడుగుతున్నా. మీ కుటుంబంలో ఐక్యత లేదు. అలాంటిది ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ విస్తృతమైనటువంటి ప్రజాస్వామ్య విలువైనటువంటి పార్టీ. మా దగ్గర అభిప్రాయ భేదాలు ఉన్న భిన్నాభిప్రాయాల లక్ష్యం ఒకటే. ఆ రోజు కేసీఆర్ దించాలనుకున్నాం. అందరం కలిసి సీనియర్ నాయకులు అందరూ కూడా పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ అనేటువంటి రాక్షస పాలన దించి ఈరోజు ప్రజా రంజక పాలన తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారి పీస్ అధ్యక్షుడు హయాంలో కాదా? రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖార్గే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని నాయకత్వంలో కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు కూడా అంటా ఉన్నారు మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మేము కలిసి రేపు ఎన్నికల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో తిరిగి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం నిజం కాదని మాట సందర్భంగా తెలియజేస్తూ, నీ కుటుంబంలోనే ఐక్యత లేదు. ఓవైపు బామ్మది ఓవైపు ఈరోజు సొంత చెల్లైతే కొత్త దుకాణం పెట్టుకున్నట్టు సందర్భం. ఈరోజు తిట్టకుండా దానికి ముందు సమాధానం చెప్పండి. ఆంధ్ర వాళ్ళతోటి ఈరోజు మేము ఇంత సొమ్మును మీరు పార్టీ విరాన్ని తీసుకున్నటువంటి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసి దానిపైన చెప్పే ప్రయత్నం చేసి ఉండాలనేటువంటి వాటిని కూడా ఈరోజు బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తూ, ప్రధానంగా ఈరోజు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబెట్టిన క్రమంలో వారి నాయకత్వంలో మేమందరం కూడా శాసనసభ్యులు విప్లవం ముందుకు పోతాం. ఈరోజు మా టీం 66 మందితో వారి నాయకత్వంలో ముందుకు పోతున్నమాట సందర్భంగా చెప్తూ, ఈరోజు బల ప్రదర్శన చేయవలసి వస్తే మీ కల్వకుంట్ల కుటుంబంలో ఇంకొక ఎమ్మెల్యే కూడా బిగిలడానికి మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ, ఇప్పుడు మీ 66 మంది కాదు, మీతో మీ పార్టీ నచ్చక విధానాలు కూడా 10 మంది వరకు కూడా మీకు వ్యతిరేకంగా నిలబడేటువంటి సందర్భం, దాన్ని కూడా గమనించుకునే సందర్భం కోరుతూ, ఈరోజు పెద్దలు చిన్నారెడ్డి గారు ఏదైతే మాట్లాడిన మాటలు తప్పడుతూ ఉన్నాం, అదే సుష్మితకు సంబంధించినటువంటి మాటలు కూడా తప్పడుతూ, సురేఖ గారు మంత్రి హోదాలు శాసన మంత్రివర్గం ఉన్నటువంటి వాళ్ళు ఆ తప్పును సరిదిద్దవలసి ఉండే, ఇప్పటికే కుటుంబ పక్షాన క్షమాపణలు కోరవలసి ఉండే. అందుకే ఇప్పటి వరకు కూడా అలాంటిది ఏం రాలేదు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ రోజు మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మేము విజ్ఞప్తి సందర్భంగా చేస్తా ఉన్నాం. లేదు, ఇప్పుడు ప్రజా జీవితంలో ముందుకు పోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, వారి బ్రదర్స్ పైన, ఈ ప్రభుత్వం పైన వ్యక్తిగతమైన విమర్శలు చేసినప్పుడు మా నాయకుడి పైన వచ్చినటువంటి విమర్శలు కూడా మేము మా అభిప్రాయాన్ని మేము అండగా నిలబడుతున్న పద్ధతిగా తప్పు వెంటనే క్షమాపణ చెప్పండి, లేదంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోమని మా పార్టీ అధిష్టానానికి చెప్పుకున్నటువంటి హక్కు దాన్ని కోరేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు సందర్భం తప్ప అదే చెప్పినాం. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు చిన్నారెడ్డి గారి వ్యాఖ్యలు, రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలు, సుష్మిత వ్యాఖ్యలు, ఈ 3 అంశాలపైన కూడా మేము మాట్లాడడం జరిగింది. ఈ 3 అంశాలలో కూడా తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం.